ఈరోజు నేను ఏసీ సర్వీసింగ్ చేయడానికి సర్వీసింగ్ గన్ ఒకటి కొన్నాను. గన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సర్వీస్ కంటే అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. అండ్ ఎలాగా వీటిని అసెంబుల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీకు యూజ్ అవుతుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అండ్ బాక్స్ అయితే మనం పెద్ద కత్తితో ఓపెన్ చేసుకున్నాం. మీరైతే చిన్న కత్తితో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల సూట్ కేసులో ఉంది ఒకటి. అండ్ దీని క్లిప్ ఓపెన్ చేసుకొని డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలైతే 2 బ్యాటరీస్ ఉన్నాయి. అది 48V అని ఉన్నాయి బ్యాటరీ మీద. వోల్టేజ్ మ్యాక్స్ పవర్ఫుల్ లింక్ సిస్టమ్ అని ఉంది బ్యాటరీ మీద. అండ్ 2 బ్యాటరీలు అంటే ఒక బ్యాటరీ పోయినా ఇంకో బ్యాటరీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా సరే ఇంకో బ్యాటరీ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2 బ్యాటరీలు ఉన్నాయి తీసుకోవడం మంచిది. లేకపోతే మనకు ఒక బ్యాటరీ పోయిందనుకో మిషన్ పక్కన పడేసుకోవడం తప్ప ఎందుకు ఉపయోగపడదు. కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువైనా 2 బ్యాటరీలు ఉన్నది తీసుకోండి. అండ్ ఇవి దీని నాబ్స్ గట్టానే ఇవి కూడా ఎలా అసెంబుల్ చేయాలో మీకు చూపిస్తాను. అండ్ ఇది పైపు, ఈ వాటర్ దీంట్లోంచి వెళ్తుంది అన్నమాట. దీనికి పైప్ క్వాలిటీ అయితే యావరేజ్, అంత గొప్పగా ఏం లేదు. అండ్ ఈ బాటిల్లో వాటర్ వేసుకొని ఇది గన్కి ఫిట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ ఎక్కువ లేనప్పుడు అలా యూస్ అవుతుంది. ఇది ఛార్జింగ్ కేబుల్, మళ్ళీ పిన్ టైప్లో ఉంటుంది కదా ఆ టైప్ మాట. ఇది దానికి బ్యాటరీ కనెక్ట్ చేసుకోలేదు. పిన్ ఒకటి ఉంటుంది. ఫిల్టర్ ఇది. అండ్ ఇది కూడా పైప్కి కనెక్ట్ చేసుకోవాలి ఫిల్టర్ అది. అండ్ మెయిన్ ఇదే గన్ను. అండ్ ఇదైతే పెద్ద వెయిట్ ఏం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా పర్లేదు, మరీ అంత గుడ్ అని ఏం కాదు. కాకపోతే ఈ చైనా మిషన్ కదా, చూడాలి మరి ఎలా వర్క్ అవుతాయో. దీని మాన్యువల్ బుక్, ఇది చదివి అర్థం చేసుకునే అంత ఇంగ్లీష్ అయితే మన దగ్గర లేదు. దీని మీద అయితే ఎలా కనెక్ట్ చేయాలో పెట్టాడు, బట్ మనకు అవసరం లేదు, మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. అండ్ పక్కన పడేసి గన్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసుకుందాం. అండ్ బ్యాటరీని మిషన్ కిందకి పెట్టి కరెక్ట్గా దాని ఏజెస్లోకి దాన్ని నొక్కాలి, కొంచెం టైట్గా నొక్కాలి, అప్పుడు కరెక్ట్గా ఫిట్ అవుతుంది అది. అండ్ బటన్ ప్రెస్ చేయగానే దీంట్లో కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంది, ఆల్రెడీ టెస్టింగ్ చేసినట్టున్నారు. అండ్ చిన్న రాడ్లో ఉంది కదా, తీసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది నట్టు టైప్ మాట, దాన్ని వేయించుకోవాలి. దీన్ని అయితే చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి, ఎక్కట్లేదు కదా అని చెప్పి గట్టిగా గట్టిగా తిప్పితే దాన్ని థ్రెడ్డింగ్ పోతే. అది ప్లాస్టిక్ బాడీ కదా, దాన్ని థ్రెడ్డింగ్ పోయిందంటే మళ్ళీ వేస్ట్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కించుకోండి. అండ్ దీంట్లో 2 నాబ్స్ ఇచ్చాడు, రెడ్ నాబ్ ఒకటి, వైట్ నాబ్ ఒకటి. అండ్ దీనికి రెడ్ నాబ్ ఎక్కించాను ఫస్ట్. అండ్ ఇందులో ఒక నాబు ఫోర్స్ ఎక్కువ రావడానికి, అండ్ ఒక నాబు ఫోర్స్ తక్కువ రావడానికి. అది ఆ రెండిట్లో ఏ నాబు అన్నది తెలియదు. ఫస్ట్ అయితే ఒక నాబ్ పెట్టి చూద్దాం. అండ్ ఈ పైపు ఫిల్టర్కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. నేనైతే పెద్దగా టైట్గా పెట్టట్లేదు, మళ్ళీ తీసేస్తాను కాబట్టి. జస్ట్ అలా దానికి ఒకవేళ మీకు అది ఎక్కకపోతే కొంచెం కొబ్బరి నూనె రాసుకొని తోసుకోండి, ఈజీగా ఎక్కుతుంది. కొంచెం అలా తిప్పుతూ ఎక్కించాలన్నమాట. అండ్ పైప్కో పార్టు ఫిల్టర్కి వస్తే ఈ పార్ట్ గనుక వస్తుంది. ఇది బ్యాక్కి ఇలా మన రెగ్యులేటర్ టైప్లో గట్రా ప్రెస్ చేసి తొయ్యాలి. దానికి మనం గ్యాస్ రెగ్యులేటర్ ఎలాగైతే అలా ప్రెస్ చేసేస్తామో అలాగే ఆ టైప్లో ప్రెస్ చేయాలి. దీన్ని కూడా చూస్తే మీకు ఐడియా వచ్చేది సారీ. అండ్ గన్ అయితే రెడీ అయిపోయింది, ఎలా వర్క్ చేస్తుందో చూడాలి. అండ్ బకెట్ వాటర్ తీసుకొని ఫిల్టర్ ములిగే వరకు వేసుకోవాలి. ఫిల్టర్ అయితే లోపలికి ములగాలి కంపల్సరీ. అండ్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. ఓకేమో పని చేయలే, చైనా మిషన్ పాడైపోయింది ఏమన్నా నా వంక సీరియస్గా చూస్తుంది. 2-3 సార్లు నొక్కాను, అయినా పని చేయలేదు. అయితే ఈసారి నాకే డౌట్ వచ్చింది, ఈసారి నొక్కిన పని చేయట్లేదు ఏంటని. మా ఆవిడ నన్ను తిడదాం అనుకునే రోజుల్లో కరెక్ట్గా బోర్ బావులో నీళ్ళు పడినట్టు వెంటనే నీళ్ళు వచ్చేసినాయి. వెరీ హ్యాపీ. గన్ అయితే బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ఎందుకు లేట్ అయిందంటే ఆ పైప్లోంచి బకెట్లోంచి గన్లోకి లాక్కోవాలి కదా, ఒక 2-3 సార్లు ప్రెస్ చేయాలి. అండ్ మనం నొక్కి వదులుతున్నాం, అది గట్టిగా పట్టుకుంటే వాటర్ గుమ్మలు లాక్కుంటుంది అనమాట. అండ్ ఫోర్స్ అయితే మాత్రం ఎదురు గోడ దాకా వెళ్తుంది. ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా ఎదురు కూడా వెళ్తుంది. పక్క బిల్డింగ్ కూడా తిడతాడని అయిపోయాను. అండ్ మిషన్ మాత్రం పని చేయకపోయి ఉంటే మాత్రం బ్రహ్మాండంగా, అందుకే ఎదో చైనా మిషన్ కొనకూడదని ఒక డైలాగ్ కొట్టుకుందాను. అని ఇదైతే మాత్రం పర్లేదు, బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ఎన్ని రోజులు వర్క్ అవుతాయి అన్నది మాత్రం చెప్పలేము. అండ్ ఫోర్స్ కూడా గట్టిగానే వస్తుంది. మా ఆవిడ ఉతుక్కున్న బట్టలను తడిపేసాను చేయగానే. దీనికైతే వైట్ నబ్ మార్చాను మళ్ళీ, ఇది ఎలా వస్తుందో ఫోర్స్ అని. ఇదైతే కొంచెం తక్కువ వస్తుంది, అంటే హెవీ వాటి మీద అట్లా కాకుండా నార్మల్ చిన్న చిన్న వాటి మీద యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఏసీ ఫిల్టర్లు తీసాను మనకి, సార్ మీకు క్లీన్ చేసి చూపిద్దామని. అండ్ అయితే కొద్దిగా డస్ట్ ఉంది, మరీ ఎక్కువ లేదు కానీ యావరేజ్గా ఉంది. అండ్ అవును కొట్టమంటే నా మీద కొడుతుంది వాటర్.
అండ్ మామూలు సర్వీసింగ్ చేసే పంపులైతే ఫోర్స్ చాలా గట్టిగా వస్తది. కానీ అంత ఫోర్స్ యూజ్ చేయడం కూడా మంచిది కాదు ఏసీలకి చెప్పాలంటే. ఎందుకంటే మాయిశ్చర్ గట్టా బోట్‌లోకి వెళ్ళిపోద్ది. ఇదైతే కొంచెం యావరేజ్‌గా ఉన్న ఫోర్స్ పర్లేదు. మనకైతే సరిపోద్ది. జస్ట్ మనం అంటే ఇది ఛార్జింగ్ టైప్ కదా! ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ ప్లగ్‌ల కోసం గట్టా చూసుకోక్కర్లేదు. అండ్ వాటర్ కూడా పెద్దగా ఎక్కువ అవసరం లేదు. కావాలంటే చిన్న బాటిల్ ఉన్నది వైట్ బాటిల్ చూసాను కదా! అందులో కొట్టేసుకోవచ్చనమాట. అండ్ ఈసారి రెడ్ నాబ్ పెట్టాను మళ్ళీ. ఇదైతే బాగా అవుతుంది సర్వీసింగు. మనం రెడ్ నాబే యూజ్ చేసుకోవాలి కంపల్సరీ ఏసీకైతే. అండ్ బైకులకి, కార్లకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సర్వీసింగ్ దాని కింద. కాకపోతే ఏసీలకి మీరు కొడితే అంత మంచిది కాదు. ఇలా మ్యాట్లకి అయితే కొట్టుకోవచ్చు కానీ ఏసీకి కొడితే మీకు బోర్డు గట్టా ఇయన్నీ కవర్ చేయడం తెలియదు కాబట్టి మ్యాక్సిమం మీరు కొట్టడం డేంజర్. అండ్ నేను అది ఎలా కొట్టాలో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను ఏసీకి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఫిల్టర్ కూడా ఇంకా క్లీన్ చేద్దాం. ఒకటి అయిపోయింది, ఇది ఇంకోటి. అయితే పర్లేదు, బాగానే వర్క్ అవుతుంది గన్ను. అండ్ ఇదైతే అమౌంట్ వచ్చి 2300, 2300 కూడా కాదు, 2250 పడింది మనకంతే. నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది. పర్లేదు. కాకపోతే 2 బ్యాటరీస్ ఉన్నది మాత్రమే తీసుకోండి. సింగిల్ బ్యాటరీ ఉన్నది తీసుకున్నారంటే మాత్రం పోతే మనం ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే ఈ బ్యాటరీ కంప్లైంట్స్ రావచ్చు ఎక్కువ. వేరే కంప్లైంట్లు ఏమన్నా అయితే మ్యాక్సిమం మనం ట్రై చేయడానికి ఇట్లనే. బ్యాటరీ కంప్లైంట్ అయితే మనం చేయలేం కాబట్టి బ్యాటరీలు 2 ఉంటే ఒకటి పోయినా ఒకటి స్పేర్ ఉంటుంది. అండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం మీకు ఏసీ సర్వీసింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ టేబుల్ ఫ్యాన్ చూసారా? ఓ టేబుల్ ఫ్యాన్, పైన సీలింగ్ ఫ్యాన్, ఏసీ నేను పెట్టాము. పిల్లల కోసం తప్పదు మరి.